ఈ వ్యక్తి అప్పుడే పుట్టిన తన కొడుకుని ఎత్తుకుంటాడు. అయితే ఇతడికి తన కొడుకు మాటలు వినపడుతూ ఉంటాయి. అప్పుడు కొడుకు నువ్వు 1 నెలలో చనిపోతావు అని చెప్తాడు. ఇది విని ఈ వ్యక్తి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతడు పూర్తి ఆరోగ్యంగా ఉంటాడు. దీంతో ఇదంతా భ్రమ అని అతను అనుకుంటాడు. ఇంతలో ఇతడి భార్య చెల్లెలు పిల్లాడిని ఎత్తుకోబోతుంది. అప్పుడు ఈ పిల్లాడు గట్టిగా ఏడుస్తూ ఈమె చెడ్డ అమ్మాయి అని చెప్తాడు. ఇది విని ఈ వ్యక్తి అలాగే ఇతడి భార్య షాక్ అవుతారు. దీనితో వీరిద్దరికీ తమ కొడుకు మాటలు వినపడుతున్నాయి అని అర్థమవుతుంది. అలాగే ఈ పిల్లాడు భవిష్యత్తును అంచనా వేయడం మొదలెడతాడు. అలాగే ఈ చెడ్డ అమ్మాయి తన తల్లికి విషం పెడుతుందని ఈ పిల్లాడు చెప్తాడు. అప్పుడు ఈ భార్యాభర్తలు తమకు ఏమీ తెలియనట్లు నటిస్తారు. మరుసటి రోజు ఈ చెడ్డ అమ్మాయి తన అక్కకు అన్నంలో విషం కలుపుతుంది. కాని ఈమె బావ అంతకుముందే ఈ విషాన్ని మార్చేస్తాడు. అప్పుడు పిల్లాడు తన తల్లిని తినవద్దని చెప్తాడు. అప్పుడు ఈమె తన చెల్లెలు ప్లాను బయటపెట్టాలని డిసైడ్ అవుతుంది. పని మనిషిని తన చెల్లెలు చేతులు పట్టుకోమని ఈమె బలవంతంగా ఆహారాన్ని తినిపిస్తుంది. అప్పుడు చెడ్డ అమ్మాయి తన అక్కతో నా ప్లాను నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. అప్పుడు అక్క నీ గదిలో విషం ఉండడాన్ని మేము చూశాము అని అంటుంది. నువ్వు ఎందుకు నన్ను చంపాలని చూశావు అని కూడా అడుగుతుంది. అప్పుడు చెల్లెలు నిన్ను చూస్తే నాకు స్వార్థంగా ఉంటుంది. నువ్వు నాకన్నా ఆనందంగా జీవించడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ తరువాత ఈ చెడ్డ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. ఆ తరువాత ఈ కపుల్ మళ్లీ తమ కొడుకు మాట్లాడడం వింటారు. త్వరలో మన కుటుంబం అప్పుల పాలవుతుంది అని ఈ పిల్లాడు చెప్తాడు. ఈ విషయం ముందే తెలవడంతో ఈ వ్యక్తి జాగ్రత్తగా డబ్బులు సంపాదించి అప్పుల బారిన పడకూడదని నిర్ణయించుకుంటాడు. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.